నమస్తే, వెల్కమ్ టు న్యూస్ రిలైట్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ విచారణ వాయిదా ఈ నెల 30కి పోస్ట్ పోన్ చేసిన అనంతపురం కోర్టు. టీడీపీ హయాంలో ఏ అధికార పార్టీ ఇబ్బంది పడలేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జరిగాయన్న హోంమంత్రి అనిత. సౌదీ అరేబియాకు ప్రధాని మోదీ యుద్ధ విమానాలతో ప్రత్యేక స్వాగతం. సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ప్రకటించిన యూపీఎస్సీ. వైసీపీ నేత రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ ను పోలీసులు అనంతపురం కోర్టులో హాజరుపరిచారు. చర్చి స్థలం వివాదంలో సీఐను బెదిరించిన కేసులో కోర్టులో రాజమండ్రి జైలు నుంచి అనంతపురం తీసుకొచ్చారు. అంతే, బెయిల్ కోసం ఎలాంటి దొంగ సర్టిఫికెట్లు పెట్టలేదని బోరుగడ్డ అనిల్ తెలిపారు. న్యాయస్థానంలో రుజువు చేసుకుంటామని, సీసీ కెమెరాలు అవసరమైతే గూగుల్ టేక్అవుట్ కూడా బయటికి తీసుకొస్తామని ఆయన అన్నారు. వైసీపీ నేత రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ ను పోలీసులు అనంతపురం కోర్టులో హాజరుపరిచారు. చర్చి స్థలం వివాదంలో సీఐని బెదిరించిన కేసులో కోర్టులో రాజమండ్రి జైలు నుంచి అనంతపురం తీసుకొచ్చారు. అయితే బెయిల్ కోసం ఎలాంటి దొంగ సర్టిఫికెట్లు పెట్టలేదని బోరుగడ్డ అనిల్ తెలిపారు. న్యాయస్థానంలో రుజువు చేసుకుంటామని, సీసీ కెమెరాలు అవసరమైతే గూగుల్ టేక్అవుట్ కూడా బయటికి తీసుకొస్తామని ఆయన అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. ఓకే శ్రీలత, ఇది వైసీపీ నాయకుడు రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ గతంలో కొన్ని కేసులు కూడా ఉన్నాయి ఇతనిపై. ఈ నేపథ్యంలోనే ఇతనిపై కేసులు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇతను గత నెలలో, అంటే అనంతపూర్ జిల్లా రామచంద్రపురంలో ఒక చర్చి వివాద స్థలంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేస్తున్నది. ఈ ఘర్షణ చోటు చేస్తున్న సందర్భంగా పోలీసులు అయితే బందోబస్తుకు వచ్చారు. ఈ బందోబస్తులో ఒక ఎస్ఐపై బోరుగడ్డ అనిల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ అనుచిత వ్యాఖ్యలు అతను ఫోన్ ద్వారా ఫోన్ చేసి బెదిరించడం జరిగింది. ఈ విషయంపై అక్కడ అనంతపురం పోలీసులు అయితే ఇతనిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసి ఇతనైతే జైలుకు అరెస్ట్ చేసి జైలు పంపించారు. జైలు పంపించిన సందర్భంలో బోరుగడ్డ అనిల్ ఒక మధ్యంతర బెయిల్కి అయితే అప్లై చేసుకున్నాడు. తన తల్లికి బాగాలేదని అని చెప్పి బెయిల్ అయితే అప్లై చేసుకున్నాడు. బెయిల్ ఇది తప్పుడు సమాచారం హైకోర్టుకి అయితే ఇచ్చారని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ మధ్యంతర బెయిల్ అయితే హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ బోరుగడ్డ అనిల్ నుంచి జైలుకు పంపించే అవకాశాలు అయితే శూన్యంగా కనపడుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ చందు. యోగా గురు బాబా రామ్
వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో షర్బత్ జిహాద్ నడుస్తుందని రామ్దేవ్ అన్నారు. రామ్దేవ్ వ్యాఖ్యలపై హైకోర్టులో హమ్దర్ద్ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. రామ్దేవ్ తన వ్యాఖ్యలను కోర్టు వెనక్కి తీసుకోవాలంది. అంతే, ఏ మతాన్ని కించపరచలేదని రామ్దేవ్ అంటున్నారు. యోగా గురు బాబా రామ్దేవ్ పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో షర్బత్ జిహాద్ నడుస్తుందని రామ్దేవ్ అన్నారు. రామ్దేవ్ వ్యాఖ్యలపై హైకోర్టులో హమ్దర్ద్ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. రామ్దేవ్ తన వ్యాఖ్యలను కోర్టు వెనక్కి తీసుకోవాలంది. అయితే ఏ మతాన్ని కించపరచలేదని రామ్దేవ్ అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ శ్రీలత, ఏదైతే రామ్దేవ్ బాబా ఒక ప్రొడక్ట్ గురించి షర్బత్ సంబంధించి ఒక ప్రొడక్ట్ మీద యాడ్ ఇవ్వడం జరిగింది. యాడ్ మీద సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల మీద కోర్టు సీరియస్ కావడం జరిగింది. ఏదైతే ఆయన చేసిన వ్యాఖ్యలు తమ ఉత్పత్తులను కించపరిచేదిగా ఉంది అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. షర్బత్ అది ఆజాద్ అనే దాన్ని తీసుకొచ్చి ఆయన ఒక ఆత్మహత్యకు సంబంధించి ఏదైతే చేస్తారో దాని గురించిగా ఇది వ్యాఖ్యానించడం జరిగిందని చెప్పి కూడా వాళ్ళు ఆరోపణ చేయడం జరిగింది. దీంతో స్పందించిన కోర్టు రామ్దేవ్ బాబా మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో వెనక్కి తీసుకోమని ఆదేశాలు జారీ చేసింది. అయితే రామ్దేవ్ బాబా చెప్పింది ఒకటి, తాను కేవలం ఒక షర్బత్ గురించి ఇచ్చిన యాడ్ తప్ప అది కించపరిచేది కాదు అని చెప్పేసి పేర్కొన్నారు. అయినప్పటికీ కూడా తను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు కూడా రామ్దేవ్ బాబా చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు నేపథ్యంలో విజయవాడలో ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు. తమ హయాంలో ఏ అధికారిని పార్టీ ఇబ్బంది పడలేదని ఆమె అన్నారు. వైకాపా అధికారంలో ఉన్న సమయంలో తప్పుడు పనులు చేయడం వల్లే అధికారులు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. తాము చాలా సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్నామని, అప్పుడు తమపై కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. కేసులో మీకు తెలుసు, ఆవిడని ఇంతకుముందు ఏదో ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఒక లేడీ బయటకు వచ్చి ఎక్కడో పక్క రాష్ట్రం నుంచి మన పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకంతో, ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ మీద నమ్మకంతో ఆ రోజు వచ్చి మనకు ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద విచారణ జరిగిన తర్వాత ఆ విచారణ నేపథ్యంలో కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ అందులో ఇన్వాల్వ్ అయ్యారని సంగతి తెలిసి వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి సస్పెండ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే విద్యాసాగర్ అనేవాడు కూడా అరెస్ట్ చేసి ఆ రోజు పెట్టుకోవడం జరిగింది. ఓవరాల్గా 7A1 నుంచి A7 వరకు ఉన్నారు. చాలామంది వాళ్ళు తప్పు చేయలేదని ఫీలింగ్ ఉంటే ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటారు? అందులో చాలామంది యాంటిసిపేటరీ బెయిల్ కూడా తెచ్చుకుని ఉన్నారు. ఈరోజు ఎవరైతే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆంజనేయులు గారు, ఆయన కూడా సీతారామ ఆంజనేయులు, ఏఎస్ఆర్ ఆంజనేయులు, వైఎస్ఆర్ ఆంజనేయులు, ఏదో ఒక ఆంజనేయులు, ఆయన కూడా ఈరోజు ఆ విషయంలోనే ఈరోజు అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో మేమంతా పారదర్శకంగా వెళ్తున్నాం. మాకు ఎవిడెన్స్ లేకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ చర్యలకి ముందుకు వెళ్ళరు. విత్ ఆల్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకున్న తర్వాతనే మేము కూడా ఏదైనా ఒక చర్యలు తీసుకుంటున్నారు. విషయం ఏంటంటే విచారణకి మాత్రం అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. జత్వానీ గారి కేసులో మీకు తెలుసు, ఆవిడని ఇంతకుముందు ఏదో ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఒక లేడీ బయటకు వచ్చి ములుగు కర్రగుట్టలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కాల్పులను నిలిపివేయాలని పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఎలాంటి ఎన్కౌంటర్ జరిగినా దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. ఆయుధాలు పట్టుకున్నారనే నేపథ్యంతో
నేపంతో ప్రజలను చంపేస్తారా అని ప్రశ్నించారు. ఈ సంఘటనపై స్థానిక మంత్రి సీతక్క తక్షణమే స్పందించాలని కోరారు. ఇప్పటికే జరిపిన పలు ఎన్కౌంటర్లలో 14 మంది చనిపోయారని తెలిపారు. నిలిపివేయాలి కర్రెగుట్ట ఎన్కౌంటర్ను వెంటనే నిలిపివేయాలి కర్రెగుట్ట ఎన్కౌంటర్ను వెంటనే ఏకంగా మొత్తం పౌర సమాజానికి భారతదేశ సమాజానికి మొత్తానికి పత్రికా విలేకరుల మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే కర్రెగుట్ట అనే ప్రాంతం అడవి ప్రాంతం, దట్టమైన అడవి ప్రాంతం. అది ఇన్సిడెంటల్గా అది తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఒక దట్టమైన అడవి ప్రాంతంతో కూడుకున్న గుట్ట. ఆ గుట్ట ఒక 15 రోజులుగా మొత్తం అందరి నోర్లల్లో నానుతూ సంచలనాన్ని సృష్టిస్తూ ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని కూడా మేము భయపడుతూనే ఉన్నాం. భారత సమాజం మొత్తం అనుకున్నట్టుగానే ఇవాళ పెద్ద ఎత్తున సిఆర్పిఎఫ్ బలగాలు, మొత్తం కేంద్ర బలగాలు, కోబ్రాలు, డిఆర్జీ బలగాలు, ఆ డిఆర్జీ బలగాలు అనేది రాజ్యాంగేతరమైన శక్తి, అందరూ కలిసి కర్రెగుట్టను చుట్టుముట్టి ఇవాళ భారీ ఎత్తున కాల్పుల మోతలు అక్కడ మోగుతూ ఉన్నాయి. మనం ఇక్కడ భద్రంగానే ఉన్నాం, కానీ ఛత్తీస్గఢ్ను ఆనుకొని ఉన్న తెలంగాణ ప్రాంతంలో నిత్యం ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. ఎన్కౌంటర్లో 10ల సంఖ్యలో ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్న సందర్భంలోనే కర్రెగుట్టను చుట్టుముట్టిన పెద్ద ఎత్తున 1000ల సంఖ్యలో చుట్టుముట్టిన కేంద్ర బలగాలు చంపే అధికారం మావోయిస్టులు అక్కడ ఉండవచ్చు, మావోయిస్టుల దగ్గర ఆయుధాలు ఉండవచ్చు, కానీ ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రజాస్వామిక దేశంలో చంపవచ్చా అనే ఒక ప్రశ్నను పౌర సమాజం ఇవాళ ఆలోచించాలని చూస్తున్నాం. పెద్ద ఎత్తున ఈ ఉదయం నుంచి 5 గంటల నుంచి కర్రెగుట్టను మోహరించి తమ అదుపులోకి తీసుకొని అక్కడ ఉన్న ప్రాంతాన్ని అంతా బీతావాహం చేసి మీరు ఎవ్వరూ ఇటువైపు రావద్దు, ఈ అడవి వైపు రావద్దు, కర్రెగుట్ట వైపు రావద్దు. అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ 2024 తుది ఫలితాలు విడుదలయ్యాయి. 1900 మందిని యూపీఎస్సీ ఎంపిక చేయగా ఇందులో జనరల్ కేటగిరీలో 335 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 109 మంది ఉన్నారు. ఓబీసీ నుంచి 318, ఎస్సీ కేటగిరీలో 160, ఎస్టీ కేటగిరీలో 87 మంది చొప్పున ఎంపికయ్యారు. అలహాబాద్ వర్సిటీలో బీఎస్సీ డిగ్రీ చేసిన శక్తి దూబేకు తొలి ర్యాంక్ వచ్చింది. హర్షిత గోయల్కు 2వ ర్యాంకు రాగా డోంగ్రే అర్చిత్ పరాగ్ 3వ ర్యాంకు సాధించారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో మొత్తం 1000కి పైగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి పోస్టులు భర్తీకి గత ఏడాది ఫిబ్రవరిలో యూపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన యూపీఎస్సీ ఇందులో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది. మెయిన్స్ లో సత్తా చాటిన వారికి జనవరి 7 నుంచి ఏప్రిల్ 17 వరకు దశల వారీగా పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించి తాజాగా తుది ఫలితాలను ప్రకటించింది. కాచిగూడ లింగంపల్లిలో వ్యాపారవేత్త ఇంట్లో భారీ దోపిడీ జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త హేమారాజ్ దంపతులకు ఇంట్లో పని మనుషులు మత్తుమందు ఇచ్చి 2 కోట్ల డబ్బు, 1 కేజీ బంగారం దోపిడీ చేసి పారిపోయారు. విషయం తెలుసుకున్న కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. పరిధిలో భారీ దోపిడీ అయితే జరిగింది. నిన్న రాత్రి దోపిడీ జరిగినట్టు పోలీసులకు వాళ్ళ కుటుంబాలలో అయితే ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కాచిగూడ పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. ఇక్కడ ఇంట్లో పనిచేసే వ్యక్తులే ఈ దొంగతనానికి పాల్పడినట్టయితే అనుమానిస్తున్నారు పోలీసులు. గత కొన్ని ఏళ్ల నుంచి వాళ్ళ ఇంట్లోనే పని మనుషులుగా పనిచేస్తున్నవారు వీరికి అన్నం తినే దాంట్లో విషం కలిపి మత్తు పదార్థాలు ఇవ్వడం వల్ల వాళ్ళు స్పృహ కోల్పోయిన సందర్భంలో వాళ్ళ ఇంట్లో నుంచి
2 కేజీల బంగారు 1 crore రూపీస్ పైన అమౌంట్ తీసుకొని పారిపోయినట్టు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే భారీ మొత్తంలో బంగారు నగదు కూడా పోయినట్టు ఇక్కడ పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. పూర్తి వివరాలు అయితే సేకరిస్తున్నారు ఏ విధంగా జరిగిందో. ఇక్కడ స్థానికంగా అతని ఫ్రెండే ఇక్కడ మన ఎవరైతే హేమంత్ రాజు ఉన్నారో అతనికి ఇంటి పక్కల ఇల్లు, అతను ఎమ్మడి కూడా రోజు వాకింగ్కి వెళ్ళే వ్యక్తి. అతను కూడా ఈ సంఘటనపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు. అతను మాటల్లో అడిగి తెలుసుకున్నాడు ఏ విధంగా జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది. చెప్పండి అన్న, ఏం జరిగింది, ఎట్లా జరిగింది? రోజు ఎప్పుడు వాకింగ్ వెళ్తాడు. ఆ రోజు వాళ్ళ ఇంకో ఫ్రెండ్ వచ్చాడు, ఎంత చేసినా తీయలేదు, డోర్ తీయలేదు. ఫోన్ లిఫ్ట్ చేయకుంటే ఇక డోర్కి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి చేస్తే ఇలా ఉన్నదని మళ్ళీ పిఎస్ కంప్లీట్ ఇచ్చారు. పిఎస్ వాళ్ళు వచ్చి దాన్ని డోర్ తీశారు. డోర్ తీశారు. ఎవరు కంప్లైంట్ చేసిండ్రు? వాళ్ళ ఫ్రెండ్ ఇంకో అతను ఫ్రెండ్ వాకింగ్ వస్తాడు. వాకింగ్ వస్తాడు డైలీ వాకింగ్. అతను వాకింగ్ వచ్చే ముందు వాకింగ్కి వచ్చే వ్యక్తి డోర్ తెరవకపోవడం వల్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఇతను పరిచయం? నాకైతే 10 years నుంచి, వచ్చి నుంచి 15 years అయింది ఇక్కడ వచ్చి. ఏం బిజినెస్ చేస్తుంటాడు? అని ఇండస్ట్రియల్ బిజినెస్. అది ఇండస్ట్రియల్ బిజినెస్. అవును. ఇక్కడ అంటే ఈ హేమంత్ రాజ్ జైన్ కదా, ఇక్కడ ఏమైనా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ఎవరైనా అంటే వాళ్ళ చుట్టాలు ఎవరైనా? నాకు తెలియదండి అది. ఓకే. 6 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడంట. అతను కూడా ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నాడు. అతను కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పు, ఏ విధంగా జరిగింది ఇప్పుడు? అంటే ఇక్కడ హేమంత్ రాజ్ అయితే దొంగతనం జరిగింది కదా. ఇమ్రాజ్ సేట్ సాయంత్రం ఈవినింగ్ కలిసిండు శనివారం కలిసి ఈ ట్రాక్టర్ లోడ్ ఎత్తిస్తున్నాము. అయితే నాది కూడా ఉందిరా కొంచెం అని అంటే నేను సరే మా సార్ చెప్పేసిండు ట్రాక్టర్ లోడ్ వేయించేసాను. సాయంత్రం క్లియర్ అయిపోయింది. మార్నింగ్ ట్రాక్టర్ అతను ఫోన్ చేసిండు, రావాలా సార్ ఇంటి దగ్గరికి అంటే, లేదు లోడ్ ఇంకా లేదు, అది పడ్డ తర్వాతనే నీకు పిలుస్తానులే, ఈరోజు రెస్ట్ తీసుకో అని చెప్పేసినాను. ఎప్పుడు మాట్లాడండి ఈ విషయాలు? శనివారం సాయంత్రం 4-5కి. ఆయనతో పాటు కార్పెంటర్ కూడా ఉండే. కార్పెంటర్ పేరు నాకు తెలియదు, కానీ వాళ్ళ కార్పెంటర్ ఉండే. ఆ ట్రాక్టర్కి కూడా మాట్లాడినాను. నాది కూడా ఐదరగూడలో ఒక లోడ్ ఉంది, ఒక 5-6 ట్రిప్పులు అవుతుంది, దాని గురించి మాట్లాడిండు. అదే రోజు సాయంత్రమే జరిగినట్టుంది కదా దొంగతనం. ఆ రోజు నైట్, శనివారం నైట్ అయిపోయింది. సండే రోజు ఈ విషయం మనకు తెలిసిందన్నమాట. సండే రోజు నైట్ జరిగింది. ఇదంతా 11:30, 11:45, 12 లోపు జరిగింది. మండే రోజు మార్నింగ్ తెలిసింది. ఈ నేపాలీ అనేటోళ్ళు పనిచేస్తుండే కిచెన్లో, లేడీస్ ఇద్దరు. అండ్ వాళ్ళకు సంథింగ్ చుట్టుపక్కల చుట్టాలు ఉండొచ్చు, సంథింగ్ అది మనకు తెలియదు. ఎక్కువ కూడా చూడలేము వాళ్ళకు మేము ఇప్పటివరకు. మా పని మాకు, వాళ్ళ పని వాళ్ళకు. నేపాల్ డ్రైవర్ కూడా ఉన్నాడు. పనిచేసే వాళ్ళు ఇద్దరు ప్లస్ డ్రైవరు, ఒక తెలుగు డ్రైవర్ ఉన్నాడు. అది చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నాడు ఆయన, సంతోష్ అని. మన కార్పెంటర్ కూడా ఉన్నారని చెప్తున్నారు. కార్పెంటర్ అయితే శనివారం, అది సాటర్డే రోజు ఆయనకు తెలిసిన కార్పెంటరే మాత్రం వర్క్ చేసిండు. ఆయన ద్వారానే తెలిసింది. ఆయన హాస్పిటల్ తీసుకుపోయినరు. అవును. ఆ నేపాల్ మొత్తం ఆ గ్యాంగ్ అంతా నేపాలీ. మొత్తం మీద ఇక్కడ ఇంటి పక్కల కూడా ఎవరైతే ఉన్నారో అతను కూడా పనిచేసే వ్యక్తి, అతను కూడా మాటల్లో చెప్పడం జరిగింది. ఎవరైతే ఇంట్లో పని చేయడానికి వచ్చిన వాళ్ళు గత వారం రోజుల ముందే వచ్చారంట. వాళ్ళు మొత్తం నేపాల్ బ్యాచ్గా ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరు ఇక్కడ గుర్తుపట్టరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కొత్తగా జాయిన్ అయినారు. వీళ్ళని కూడా వేరే ఎవరో రికమెండ్తోనే వాళ్ళ ఇంట్లో పని పెట్టుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. ఎందుకు ఆ కొత్తగా పని పెట్టుకున్న వాళ్ళే ఇది మొత్తం ఇంట్లో అబ్జర్వేషన్ చేసి బంగారు ఎక్కడ ఉంది, పైసలు ఎక్కడ ఉన్నాయని మొత్తం స్కెచ్ చేసిన తర్వాతనే ఈ దొంగతనానికి పాల్పడినట్టు చుట్టుపక్కల అయితే అనుమానిస్తున్నారు. డ్రైవర్ కూడా ఎవరైతే ఉన్నారో అతను కూడా వీళ్ళ దగ్గర ఉన్నారు. దాంతోపాటు కార్పెంటర్ కూడా ఉన్నారని చెప్పబడుతుంది. మొత్తం మీద వీళ్ళు వ్యాపారం బాగా పెద్ద వ్యాపారస్తులు కావడంతో మొత్తం ప్రీ ప్లాన్గా నేపాల్కి సంబంధించిన ఒక ఇక్కడ కూడా అంటే ఇది లింగంపల్లి అంటారు. లింగంపల్లి అంటే ఇక్కడ కాచిగూడకు సంబంధించిన లింగంపల్లి ఇది. ఇక్కడ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళ చుట్టాలు కూడా ఉండొచ్చు. నేపాల్కి సంబంధించిన వాళ్ళ చుట్టాలు కూడా ఉన్నారు. వారితో కలిసి ఈ దొంగతనానికి పాల్పడి ఉండొచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే ఆ బిల్డింగ్ నుంచి ఇక్కడికి ఏదైతే 2 బ్యాగులను పట్టుకొని బయటికి వచ్చి ఆ తర్వాత ఏదైతే కారు ఉందో ఆ కారులో డిక్కీలో పెట్టుకొని పోతున్న మొత్తం విజువల్స్ అయితే సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయినట్టు ఇక్కడ స్థానికులు అయితే చెప్పడం జరిగింది. పోలీసులు కూడా సీసీ ఫుటేజ్ను రికవర్ చేసుకుని వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఇప్పుడు వారు ప్రస్తుతం అయితే కెమెరాలో రికార్డ్ అయిన కారును రికవరీ చేసినట్టయితే చెప్తున్నారు. పూర్తిగా సమాచారం అయితే సాయంత్రం వరకు తేలే విధంగా ఉంది.
తేలే విధంగా ఉంది. ఈ పూర్తి దొంగతనం అయితే పెద్ద మొత్తంలో జరిగింది. ఈ పూర్తి వివరాలు అయితే పోలీస్ స్టేషన్లో వాళ్ళ బంధువులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు. ఆ బంధువులను కూడా విచారిస్తున్నారు. అంటే పూర్తిగా ఏ విధంగా జరిగింది. మార్నింగ్ సమయంలో వాళ్ళ దోస్తు ఎవరైతే ఉన్నారో అతను వాకింగ్కి వెళ్ళే సందర్భంలో అతను వచ్చి డోర్ కొట్టడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే స్ప్రో కోల్పోయి ఉన్న దంపతులను ఇక్కడ ఉన్న అపోలో హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. కెమెరామెన్ ప్రవీణ్, జర్నలిస్ట్ మున్నూరు చంద్రు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటన కోసం బయలుదేరారు. 2 రోజుల పాటు ఆ దేశంలో పర్యటించనున్నారు. ఇరు దేశాల మధ్య మరింతగా సంబంధాలు బలపడేలా పలు ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని సమాచారం. అయితే సౌదీ ప్రభుత్వం ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం పలికారు. ప్రధాని తన 3వ పర్యటన కావడంతో ఆ దేశ వైమానిక దళ రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్స్ తన విమానాలతో ప్రధాని మోదీ విమానానికి ఎస్కర్ట్ గా నిలిచాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటన కోసం బయలుదేరారు. 2 రోజుల పాటు ఆ దేశంలో పర్యటించనున్నారు. ఇరు దేశాల మధ్య మరింతగా సంబంధాలు బలపడేలా పలు ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని సమాచారం. అయితే సౌదీ ప్రభుత్వ ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం పలికారు. ప్రధాని తన 3వ పర్యటన కావడంతో ఆ దేశ వైమానిక దళ రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్స్ తన విమానాలతో ప్రధాని మోదీ విమానానికి ఎస్కర్ట్ గా నిలిచాయి. సదాశివపేటకు చెందిన ఆమని అనే మహిళ గత కొన్ని రోజుల నుంచి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. సమస్య తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెంటనే బాధితురాలిని ఇంటికి వెళ్లి పరామర్శించారు. చికిత్స కోసం జగ్గారెడ్డి బాధితురాలికి 10 లక్షల రూపాయల నగదు అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. చికిత్స కోసం ఇప్పటి వరకు 7 లక్షల రూపాయలు అప్పులు చేశానని బాధితురాలు చెప్పింది. తన భర్త చనిపోయాడని, 2 పిల్లలతో ఆడపిల్లలతో దయనీయ జీవితం గడుపుతున్నానని జగ్గారెడ్డితో ఆమని తన ఆవేదనను వెల్లబుచ్చుకుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.